ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు 2 రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ 1 గేటు ఎత్తి దిగువన ఉన్న మూసీ నదిలోకి నీటిని వదులుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు 2 రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి. ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల ఇటు శంకర్పల్లి, మొయినాబాద్ ఈ ఏరియా నుంచి మూసీ, ఈసా నదులు ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ నుంచి కూడా గండిపేట జలాశయానికి ఉస్మాన్ సాగర్ కు పెద్ద ఎత్తున వాటర్ రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఎఫ్టెల్ దశకు చేరుకోవడం జరిగింది. అటు హిమాయత్ సాగర్ కి సంబంధించి చూసుకున్నట్టయితే షాబాద్ నుంచి షాద్నగర్ వైపు నుంచి కూడా హిమాయత్ సాగర్ కి వాటర్ ఫ్లో రావడం జరిగింది. రెండు కూడా ఎఫ్టెల్ దశకు చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జలమండలి అధికారులు 2 జంట జలాశయాలకు సంబంధించి కూడా గేట్లను ఎత్తడం జరిగింది. ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 2 గేట్లను 1 అడుగు మేర అంటే 1 ఫీట్ మేర ఎత్తి నీటిని మూసిలోకి వదలడం జరిగింది. అలాగే హిమాయత్ సాగర్ కి సంబంధించి కూడా 1 గేటు ఎత్తడం జరిగింది. హిమాయత్ సాగర్ కి సంబంధించి 1 గేటును 1 ఫీట్ పైకి ఎత్తి వీటిని వదలడం జరిగింది. ఉస్మాన్ సాగర్ కి సంబంధించి 2 గేట్లలో 1 అడుగు ఇప్పుడు ఏదైతే గేట్లు ఎత్తడం జరిగిందో దీని ద్వారా మూసీలోకి 226 క్యూసెక్ల నీరు బయటకు రావడం జరుగుతుంది. హిమాయత్ సాగర్ కి సంబంధించి అవుట్ఫ్లో 340 క్యూసెక్ల ప్రవాహం మూసీలోకి రావడం జరుగుతుంది. ఎఫ్టీఎల్ దశకు చేరుకున్న నేపథ్యంలో ఇవన్నిటి కూడా చేయడం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో కూడా ముందస్తుగానే ఈ ప్రణాళికను చేపట్టడం జరిగింది. ఎందుకంటే అటు ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల అటు 2 నదులు ఈసా, మూసీ నదుల వల్ల కూడా భారీగా వాగులు, వంకలు పొంగి పొరడం జరుగుతుంది. మొన్ననే కోటిపల్లి కావచ్చు ఆ ఏరియాలో కూడా ఎక్కువగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో కూడా భారీగా వరద నీరు రాత్రికి రాత్రి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే 1 ఫీట్ 2 జలాశయాలకు సంబంధించి కూడా ఫీట్ మేర కూడా ఈ గేట్లను ఎత్తడం జరిగింది. కాబట్టి అటు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కోఆర్డినేషన్ చేసుకొని ఇటు జలమండలి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులందరూ పోలీసుల సిబ్బందితో కోఆర్డినేషన్ చేసుకొని ఏదైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సో ఎంత వర్షపాతం వచ్చిన నేపథ్యంలో మరి ఇంకా ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఎంతవరకు మొత్తంగా గేట్లు ఎత్తే అవకాశం కూడా కనబడుతుందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తే అవకాశం కూడా కనబడుతుంది. సో గణేష్, ఇప్పటివరకు జంట జలాశయాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి చేరుకుంది కాబట్టి అంటే అప్రమత్తగా జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు ఏదైనా అంటే హెల్ప్ డెస్క్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఏమైనా ఉందా? యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? శోభన్, ఇప్పుడు ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ దశకు చేరుకోవడం జరిగింది కాబట్టి ఎక్కువగా కంటిన్యూస్ గా వర్షపాతం ఏదైతే 1800 క్యూసెక్లు ఉస్మాన్ సాగర్ కి అలాగే 1400 క్యూసెక్లు హిమాయత్ సాగర్ కి రావడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఎగువన వర్షపాతం కురిస్తే అది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇందులో భాగంగానే ఇప్పుడు 1 అడుగు మేర ఎత్తడం జరిగింది. సో ఇంకా ఎక్కువ 2 అడుగులు కావచ్చు, 3 అడుగులు ఫీట్ల లెవెల్లో ఎత్తితే మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది. పునరావాస కేంద్రాలు అవసరమైతే పునరావాస కేంద్రాలు కూడా ఏదైతే ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు, ఎందుకంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మలక్పేట కావచ్చు, చాదర్ఘట్ లాంటి ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ ఉన్న ఏదైతే స్లమ్స్ కావచ్చు వాటికి సంబంధించి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఇందులో భాగంగానే దానికి సంబంధించి కూడా
జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ ను కూడా రెక్టిఫై ఇప్పటికే గుర్తించడం జరిగింది కాబట్టి అట్లాంటి అవకాశం వస్తే మాత్రం వారికి సంబంధించి ఎవరైతే పునరావాసం కోసం మూసీలో ఇబ్బంది తలెత్తడం జరుగుతుందో మూసీ పరివాహక ప్రాంతంలో వారందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండడం జరిగింది కాబట్టి మరో 2 రోజుల పాటు ఇదే అవకాశం వర్షపాతం కురిస్తే మాత్రం ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకున్నామని కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. శోభన్, అంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో కూడా వాతావరణం ఉన్నట్టుండి మారిపోతుంది సడన్గా. సో అర్ధరాత్రి సమయంలో ఏదైనా కుండపోత వర్షం కురిస్తే అధికారులు మరి ప్రజలు ఎవరికి మొరపెట్టుకోవాలి? ఇప్పటివరకు ఒక హెల్ప్ లైన్ని కూడా వాళ్ళు సరిగ్గా నిర్వహించడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. శోభన్, గత నెల నుంచి చూసుకున్నట్టయితే జూలై 19వ తారీఖు నుంచి హైడ్రా వచ్చినప్పటి నుంచి డిఆర్ఎఫ్ టీంలు అనేవి కూడా సరిగా పనిచేస్తలేవు అనేది ఒక కనబడుతుంది హైదరాబాద్ నగరంలో. గతంలో చూసుకున్నట్టయితే హైడ్రా రాకముందుకు డిఆర్ఎఫ్ టీంలు చిన్న చినుకు పడ్డా కానీ ఏదైతే 141 లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉండడం జరిగిందో ఆ పాయింట్స్ వద్ద కూడా వారందరూ వచ్చి పనులు తమకు కంపల్సరీగా చేయాల్సిన పనులు కాబట్టి వాటర్ 3 షిఫ్ట్లో వారందరూ 24/7 పనిచేస్తారు. వారికి కేటాయించబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఉండడం జరిగిందో ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వారందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. సో ఈ హైడ్రా వచ్చిన తర్వాత వీరందరూ కూడా ఇబ్బంది తలెత్తడం జరిగింది. ఇందులో భాగంగానే గతంలో కొద్ది రోజుల నుంచి కూడా హైడ్రా చేపట్టవలసిన పనులు ఏదైతే ఈ శానిటేషన్ కావచ్చు, ఏదైతే ఈ వాటర్ లాగింగ్ పాయింట్లలో వాటర్ సరిగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వారు మాత్రం కూల్చివేతల పైన శ్రద్ధ వహిస్తున్నారని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఓన్లీ ఎక్స్ లో మాత్రం ఏదైతే వారికి సంబంధించిన డిఆర్ఎఫ్ కంట్రోల్ రూమ్ కి సంబంధించి ఒక పతులగూడలో ఉన్న కంట్రోల్ రూమ్ కి సంబంధించిన నంబర్ ఇచ్చి మీరు ఈ సమాచారం అందజేయండి, మేము హెల్ప్ చేస్తామంటున్నారు. కానీ మాత్రం ఎక్కడ కూడా ఫీల్డ్ లెవెల్ లో మాత్రం ఎక్కడ కూడా కనబడటం లేదు. ముఖ్యంగా చాలా ఇబ్బంది తలెత్తుతుందని కూడా పరివాహక ప్రాంతాల్లో చాలా మంది కూడా ఏదైతే వాటర్ స్టాగ్నేషన్ ప్రాంతాలు ఉన్నాయో వారు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మొన్న 3 రోజుల కింద చూసుకున్నట్లయితే హైదరాబాద్ లో తక్కువ వర్షపాతమే కురిసినప్పటికీ కూడా ఎక్కువగా ట్రీ ఫాలింగ్ అనేది రావడం జరిగింది. దాదాపుగా 140 చెట్లు కూలిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఒక 2-3 రోజుల వరకు కూడా చెట్లు తీయని పరిస్థితి నెలకొంది. గతంలో మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే 1 అవర్ లోనే ఇదంతా కూడా సార్ట్ అవుట్ కావడం జరిగింది. ఈవీడీఎం కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా వారి దగ్గర ఉండడం జరిగింది కాబట్టి ఇదంతా ఉంది. కానీ ఇప్పుడు కూడా ఆ ఎక్విప్మెంట్ వారి దగ్గర ఉన్నప్పటికీ కూడా కూల్చివేతలపైనే వారి శ్రద్ధ ఉంది. ఈ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లలో ఉన్న వాటర్ ను తీసి ఏదైతే నాళాలు కావచ్చు వేరే దానికి డైవర్ట్ చేసే అవకాశం మాత్రం వీరు వాటిపైన శ్రద్ధ మాత్రం చూపించడం లేదు. ఇప్పుడు అటు హుస్సేన్ సాగర్కి నీరు కావచ్చు, ఇటు మూసీ పరివాహక ప్రాంతం నుంచి అటు జంట జలాశయం నుంచి నీరు వస్తున్న నేపథ్యంలో కూడా సడన్ గా ఎందుకంటే అర్ధరాత్రి పూట వర్షం ఎక్కువైతే మాత్రం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇటు 3 డిపార్ట్మెంట్లు కూడా జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండి దీనికి సంబంధించి జలమండలికి సంబంధించి పోలీస్ రెవెన్యూ అంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం కోఆర్డినేషన్ లేకుంటే మాత్రం ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైనా సరే అటు ఈ డిఆర్ఎఫ్ టీంలు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమర్జెన్సీ టీమ్స్ అలాగే స్టాటిక్ టీమ్స్, మరొకటి జలమండలిలో సంబంధించి కూడా అక్కడ వారి దగ్గర కూడా స్టాటిక్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి వీరందరూ కూడా మాన్సూన్ లో ఏదైతే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న స్లమ్ ఏరియాస్ కావచ్చు, స్టాగ్నేషన్ పాయింట్స్ వారందరూ కూడా కంపల్సరీగా అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. వారందరూ కూడా ఫీల్డ్ లో ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం నగరానికి ఇబ్బంది తలెత్తే అవకాశం కనబడుతుంది. శోభన్, రైట్ గణేష్, థ్యాంక్ యూ.